హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే టమాటా పచ్చడి ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేయించుకుంటే పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాయి. ఇలా కొన్ని పల్లీలు కూడా యాడ్ చేస్తాను నేను. తర్వాత అయితే టమాటాలు కూడా కడిగి పెట్టుకున్నాను, అవి కూడా కట్ చేసి వేస్తాను. ఇంకా ఈ పచ్చడి ఏంటంటే ఇడ్లీలకైనా, దోశకైనా, వడకైనా, ఉప్మాకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం టమాటాలు మంచిగా ఉడకాలి, అప్పటి వరకు అయితే మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా ఉడికేదాకా. ఉడికినాక ఒకసారి కలుపుకుందాము, ఉడికినాయా లేవా. ఇంక ఉడకలేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం సేపు అవుతుంది. కానీ తినడానికైతే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి, ఇందా కొంచెం పుల్లగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది చింతపండు వేసుకుంటే కూడా. నచ్చితే బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెము, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, తీయగా పుల్లగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను, 2.5. అది కూడా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటికీ కొంచెం కలిపితే టమాటాలకి కూడా పడుతుంది. పల్లీలు పొట్టు తీసుకున్నాను, మిక్సీలో అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టాలి. కొంచెం ఫస్టే పల్లీలని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోనే టమాటాలు వేసి పట్టుకున్నా కూడా వస్తుంది, విడిగా పట్టుకున్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు కూడా అందులోనే వేసుకుంటున్నా, మళ్ళీ తీసి వేరే గిన్నెలు వేసి ఎందుకని దాంట్లోనే వేసి పట్టేస్తాను ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది, అది కూడా 2 కలిసిపోతాయి. ఇంకా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. నేనైతే ఈరోజు చేస్తున్నా మా పిల్లలకి ఇడ్లీలతో తినడానికి. పల్లీల పచ్చడినే వాళ్ళకి ఇష్టము. కొబ్బరి చట్నీ వేస్తా అంటే ఎవరికి నచ్చదు ఫ్రెండ్స్. చేస్తే నేను ఒక్కదానే తినాల్సి వస్తుంది, అందుకే ఇదైతే బాగా తింటారు. వేడి టమాటా పచ్చడి చట్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చేసి కూడా చెప్పొచ్చు. చూడడానికి కూడా సూపర్ కలర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ పచ్చడి అయ్యేలోపు. ఇప్పుడైతే టేస్ట్ చెప్తాను, చూస్తేనే నోరు ఊరుతుంది నాకైతే. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది.